యూజువల్లీ పిల్లలకి సాలిడ్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే 6 నెలల తర్వాత మనం వీనింగ్ స్టార్ట్ చేస్తాం కదా! సో, ఎన్ని నెలలకి మనం ఎగ్ పెట్టాలి అనేది అందరి పేరెంట్స్‌కి డౌట్ అనమాట. సో, దాని గురించి తెలుసుకుందాం మనము. ఎగ్ అనేది డెఫినెట్‌లీ గుడ్ ప్రోటీన్ అంటే హోల్‌సమ్ ప్రోటీన్. హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రోటీన్ అనేది మనకి ఎగ్ వల్ల దొరుకుతుంది. సో, ఎప్పుడు పెట్టాలి అనంటే యూజువల్లీ ఇనీషియల్‌గా మనం పెట్టే రైస్, పప్పు, వెజిటబుల్స్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత అరౌండ్ 7 మంత్స్ ఆఫ్ ఏజ్‌లో మనం ఎగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఆహ్, మామూలుగా అయితే ఫస్ట్ యెల్లోతో స్టార్ట్ చేయండి. ఎందుకు అనంటే యెల్లో సాఫ్ట్‌గా ఉంటుంది కాబట్టి బేబీకి తినడానికి కానీ, డైజెస్ట్ అవ్వడానికి కానీ ఈజీగా ఉంటుందనమాట. అండ్ దాంట్లో ఎక్కువగా కోలిన్, యాంటీ ఆక్సిడెంట్స్, మోర్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. గుడ్ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో, దానివల్ల బేబీ ఐసైట్‌కి, బేబీ వెయిట్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత మెల్లగా మీరు వైట్ పార్ట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సపోజ్ బాయిల్డ్ ఎగ్ తినట్లేదనుకోండి, ఆమ్లెట్‌లో పెట్టొచ్చా అంటే ఎలా పెట్టినా సరే దాని ప్రోటీన్‌లో ఏ మార్పు అనేది ఉండదు కాబట్టి మీరు ఎలా అయినా బేబీ ప్రిఫరెన్స్‌ని బట్టి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటి అనంటే కొంతమందికి మాత్రం ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఫుడ్ ఎలర్జీస్ లాంటివి ఉంటాయి. అలాంటి ఉన్నప్పుడు మాత్రం మీ పిల్లలకి మోస్ట్‌లీ ఎగ్ ఇంట్రడక్షన్ అనేది 9 మంత్స్ తర్వాత చేసుకుంటే సేఫ్ అనమాట. సో, ఎంత ఫ్రీక్వెన్సీలో ఇవ్వాలి అండ్ ఎంత ఇవ్వాలి అనేది డౌట్. అది ఎలా ఇవ్వాలి అనంటే ఫస్ట్ ఇనీషియల్‌గా స్టార్ట్ చేసినప్పుడు వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ పెట్టుకోండి. అండ్ వెరీ స్మాల్ క్వాంటిటీతో మాత్రమే స్టార్ట్ చేయండి. అంటే ఇంట్రడక్షన్ చేసినప్పుడు ఓన్లీ 1/4 ఆఫ్ ఎగ్ మాత్రమే మీరు పెట్టండి. స్లోగా మీరు క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకుంటూ వీక్‌లో 2-3 టైమ్స్ ప్రిఫర్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్‌గా చెప్పాలి అనంటే లెస్ దాన్ 1 ఇయర్ బేబీస్‌లో హాఫ్ ఎగ్, మోర్ దాన్ 1 ఇయర్ బేబీస్‌లో ఫుల్ ఎగ్ అనేది మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు.